పటాన్చెరు అంగట్ల దుకాణం నడిపేటోళ్ళు సరుకులు కొనేటోళ్ళ తిప్పలు మామూలుగా లేవుల్లా. వందల మంది జనాలు వచ్చి కాయగూరలు కొనే కాడ ఎసొంటి పరిస్థితులు దాపరించినో తెలిస్తే మీరందరూ నోరు ఎల్లబెడతారు. మరి సర్కార్ వాళ్ళు మైకుల ముందర అంతా మంచిగా చేస్తున్నాం అన్నట్లు ముచ్చట్లు గిట్లా చెప్తారు కదా. మరి జనాలు పడే గిసొంటి గోసగాళ్ళకి ఎందుకు తెలియదో అస్సలు సమజ్ కాదు. గాళ్ళకు తెలియకనా లేక తెలిసిన జనం కోసం మనకెందుకనా తెలిసావదు. ఇక అస్సలు ముచ్చటేదో చూపిస్తాను అడుగుర్రి. ఈ పటాన్చెరు అంగడిని మినీ ఇండియా అని సుతంగా పిలుస్తారంట. మరిగా మినీ ఇండియాగా పిలిచేగా అంగట్ల పొద్దుగూకితే చాలు. ఇటు జనం అయితే ఏంది, అటు వ్యాపారం చేసేటోళ్ళు అయితే ఏంది, మస్తు తిప్పలు గిట్లా పడుతుందంట. గింతకి గల తిప్పలేందని అనుకుంటుండ్రులే, ఎప్పుడేంది కానీ మీరే చూడుండ్రో పాలి. కనిపిస్తాంది కదా గా అంగట్ల కనీసం వీధి దీపాలు సుతంగా లేవు. ఇక దుక్నపోళ్ళందరూ ఎవరికి వాళ్ళే ఒక ఎల్ఈడి లైట్లను ఇట్లా పెట్టుకొని వ్యాపారాలు చేస్తాండ్రు. ఇక గింతగానే అధ్వానం ఉంటుందా చెప్పుండ్రి. రాత్రిపూట శీకర్ల వ్యాపారం చేయాలంటే ఎట్లుంటది చెప్పుండ్రి. ఇక వాళ్ళ గోసనైతే ఎవ్వరికి పట్టనట్టే ఉంది. సరుకులు కొనేటోళ్లకు అవి చక్కగా కనిపించలేవని గాళ్ళంతా చెప్పుకొస్తుండ్రు. ఇక గంట మంది పోయేగా అంగట్ల లైట్లు లేకపోతే కాడ భద్రత సంగతి ఏందని చాలా మంది గరం గరం అవుతాండ్రు. ఇక అధికారులు అయితే తైబజార్ పేరు చెప్పి వ్యాపారం చేసేటోళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు అయితే వసూలు చేస్తుండ్రు కానీ అంగట్ల సవలతులు అయితే కల్పిస్తలేరని మండిపడుతుండ్రు. మరిగా అంగడి కష్టాలు అధికారులు తీర్చానని ఇటు జనంతో పాటు అక్కడ వ్యాపారం చేసేటోళ్ళు సుతంగా డిమాండింగ్ చేస్తుండ్రు. ఇక చూడాలి మరి అక్కడ అధికారులు గల తిప్పలు తీర్తారా లేక మాకేం సంబంధం లేదని చేతులు ఎత్తేస్తారా అనేది.